హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ బియ్యపు రొట్టె అండి. రెగ్యులర్గా చేసుకునే బియ్యపు రొట్టె కన్నా ఇది చాలా ఎక్కువ టేస్ట్ ఉంటుంది. అలాగే చేసుకోవడం కూడా ఈ పద్ధతిలో చాలా సులువుగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని అది కొద్దిగా హీట్ అయిన తర్వాత నేను 1 కప్పు మంచి నీరు వేసుకున్నానండి. నీరు కొద్దిగా వేడవుతున్నప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే నేనైతే ఇక్కడ కొత్తిమీర వాడుకుంటున్నానండి. కొత్తిమీర ఒక చిన్న కట్ట ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇది ఇందులో వేసేసుకొని దీంతో పాటుగా దీంట్లో నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండుమిరపకాయల్ని బరకగా పౌడర్ చేసుకుంటే సరిపోతుందండి. అందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసి నీరు మంచిగా మరిగిన తర్వాత 1 కప్పు నీరుకి 1 కప్పు బియ్యపు పిండిని నేను దీంట్లో వేసేసుకుంటున్నానండి. నీరు పర్ఫెక్ట్గా మరిగితేనే పిండి వేసినప్పుడు ముద్ద కట్టకుండా ఉంటుంది. అలాగే ఇది త్వరగా ముద్ద కట్టకుండా ఉండడానికి మనము వీలైనంత స్పీడ్గా కలపాలండి. మంచిగా కలిపితే వాటర్లో పిండి అంతా కలిసిపోయి ఇది మంచిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక 2 నిమిషాలు కలిపేసి దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఉప్పడము అంటాము మా దగ్గర అయితే ఈ ప్రాసెస్ని. మీ దగ్గర ఏమంటారు అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి. మేము ఇలా ఉప్పితేనే బియ్యం పిండి లేదా జొన్న పిండి, రాగి పిండి వేటితో చేసినా కూడా పర్ఫెక్ట్గా రొట్టెలు వస్తాయని ఇలాగే చేస్తామండి. డైరెక్ట్గా చేస్తే అంత పర్ఫెక్ట్గా రావు కాబట్టి ఇలా ఉప్పి చేస్తే సూపర్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని 5 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇలా చేయితో ప్రెస్ చేస్తూ అంతా ముద్ద కట్టేలాగా చూసుకోవాలండి. మీకు చెయ్యి ఎక్కువగా కాలితే కొన్ని వాటర్లో చేతు పెట్టుకుంటూ అంటే మన చెయ్యి తడి చేసుకుంటూ ఈ ముద్దను ముట్టుకున్నా కూడా మన చెయ్యి ఎక్కువగా కాలకుండా ఉంటుంది. లేదంటే ఇలా స్పూన్తో కూడా మీరు కలిపేసుకోవచ్చు. పిండి ఎంత ఎక్కువగా మీరు కలపగలిగితే మనకు రొట్టెలు అంత సాఫ్ట్గా వస్తాయి. లేదంటే కొంచెం గట్టిగా వస్తాయండి. నేను ఫస్ట్ స్పూన్తో కలిపిన తర్వాత చేయితోని మళ్ళీ వాటర్ అద్దుకుంటూ కలిపాను. చూసారా, ఈ విధంగా చేస్తే మన చెయ్యి కాలకుండా ఉంటుంది. అలాగే పిండి కూడా పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయి పర్ఫెక్ట్గా మన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీంట్లో నుంచి ఒక చిన్న ముద్దను తీసుకొని నేను ఇప్పుడు రొట్టె తాల్చుకుంటున్నానండి. మనము డైరెక్ట్గా రొట్టెల పీట మీద కానీ లేదంటే ఇలా నేను కవర్ యూజ్ చేశానండి. ఇది ఏం కవర్ అనంటే మనము ఆయిల్ యూజ్ చేస్తాం కదా, ఆయిల్ ప్యాకెట్. ఆ ప్యాకెట్ని ఇలా కట్ చేసి దాన్ని నీట్గా వాష్ చేసిన తర్వాత నేను ఇలా రొట్టెలాగా తాల్చేసి ఇది ఇలాగైనా మీరు వేసేసుకోవచ్చు. లేదు అంటే నేను యూజ్ చేసిన విధంగా ఒక షార్ప్ ఎడ్జెస్ ఉన్న బౌల్తో ఈ షేప్లో కూడా చేసేసి వేసేసుకోవచ్చండి. చాలా మంచిగా కనిపిస్తున్నాయి చూసారా. ఇవి ఇలా వేసి ఫస్ట్ ఒక 2 నిమిషాలు ఇలాగే ఉంచి కాల్చిన తర్వాత మనము ఒక గిన్నెలో మంచినీళ్ళతో ఒక గుడ్డ తీసుకోవాలండి. దాన్ని తడి చేస్తూ రొట్టె పై భాగంలో తడిపేస్తే బాగా మంచిగా వస్తాయి. మనము మీడియం టు హై ఫ్లేమ్ మధ్య పెట్టేసి వీటిని కాల్చేసుకోవాలండి. 2 వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత దీన్ని నేనైతే హాట్ బాక్స్లో వేసుకున్నాను. లేదు అనుకుంటే మీరు ఒక పొడిగుడ్డలో వేసేసుకొని మూత పెట్టేసుకున్నా సరిపోతుందండి. మంచిగా కాల్చాలి. 2 వైపులా తిప్పుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా కాల్చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. వీటికి ఆయిల్ అయితే వాడట్లేదు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు ఒకవేళ ఇవి పిల్లలకి ఇవ్వాలనుకుంటే కొద్దిగా మీద నుంచి నెయ్యి అప్లై చేసి ఇవ్వండి. ఆల్రెడీ ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి పిల్లలైతే ఇష్టంగా తింటారు. మా వారు నాకు మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారనమాట. ఇవి తిన్న తర్వాత నార్మల్గా బియ్యపు రొట్టెలు కొద్దిగా గట్టిగా ఉంటాయి, కానీ నువ్వు చేస్తే మాత్రం చాలా సాఫ్ట్గా వస్తున్నాయి అని. అదే నాకు పెద్ద గిఫ్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.